టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఉన్న కొంతమందిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసును సీబీఐ, ఈడీ, ఏసీబీలతో కలిసి సిట్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఇష్యూపై ఫిర్యాదు చేసేందుకు గత 2-3 రోజులు సీబీఐ, ఈడీ డైరెక్టర్లు అపాయింట్మెంట్ అడిగినా తమకు ఇవ్వటం లేదన్నారు. తమకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాలని మీడియా ద్వారా కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేపర్ లీకేజీ కుంభకోణం, ఆర్థిక లావాదేవీల వ్యవహారం ఇతర దేశాల్లోనూ మూలాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రవీణ్ కుమార్, షమీం అండ్ ఇతర ఎంప్లాయీస్ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒకవేళ కరప్షన్ కు పాల్పడితే పీసీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైనా ఆయాచిత లబ్ధి చేకూర్చి లంచం తీసుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అవినీతి నిరోధక శాఖ సంబంధించిన సెక్షన్లు ఏవి కూడా ఇందులో పెట్టలేదు ఏఆర్ శ్రీనివాస్ గారు. అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన సెక్షన్లు పెడితే ఆటోమేటిక్ గా ఈ కేసు ఈడీకి పోతుంది. సో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విచారణ సంస్థల చేతి దాటి అవినీతి నిరోధక శాఖలో ఉన్న సెక్షన్ 7 కానీ సెక్షన్ 12 కానీ పెడితే ఆటోమేటిక్గా ఈ కేసు పరిధి ఈడీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈడీని, సిబిఐని నియంత్రించి సిట్టు ద్వారానే విచారణ జరిపి వాళ్ళు కొద్ది మందిని నేరస్తులుగా చూపించి ముఖ్యమైన వ్యక్తులందరినీ కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందుకే ఈడీ డైరెక్టర్ కు, సిబిఐ డైరెక్టర్ కు కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ సభ్యులం మేమందరం, మాజీ పార్లమెంట్ సభ్యులందరూ కలిసి ఫిర్యాదు చేద్దామంటే గత 2 రోజుల నుంచి ఢిల్లీలో నిరీక్షిస్తున్నాము. పోటీ పరీక్షలు రాసినప్పుడు సిట్టు ఇతర దేశాల వాళ్లను పట్టుకరాలేదు, విచారించలేదు. ఈ విచారణ జరగాలంటే సిబిఐ మాత్రమే విచారణ చేయగలుగుతుంది. ఇతర దేశాలలో ఉన్న వాళ్ళు, అదే విధంగా ఇక్కడ నేరానికి పాల్పడ్డ వాళ్ళ మిత్రులు ఇతర దేశాలలో ఉన్నారు. దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారి, బ్యాంకు లావాదేవీలు చాలా తక్కువ జరిగినాయి, ఆర్థిక లావాదేవీలు చాలా ఎక్కువ జరిగినాయి. అంటే ఇందులో హవాలా కోణం ఉన్నది, ఇందులో కుట్ర కోణం ఉన్నది, ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రవీణ్ కుమార్, షమీం అండ్ ఇతర ఎంప్లాయీస్ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒకవేళ కరప్షన్ కు పాల్పడితే పీసీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైనా ఆయాచిత లబ్ధి చేకూర్చి లంచం తీసుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే.